ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రోన్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. జూలై నెల గ్రహాల యొక్క గోచారాన్ని మనం పరిశీలించినట్లయితే గనక కుజుడు మేషరాశిలో ఉన్నారు, గురుడు వృషభంలో ఉన్నారు, శుక్రుడు రవి మిథునంలో ఉన్నారు, బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు, కేతువు కన్యా రాశిలో ఉన్నారు, శని కుంభరాశిలో ఉన్నారు. శని వక్రగతుడు అవుతున్నారు జూన్ 30న. తర్వాత రవిగ్రహము 16 జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు మిథునం నుంచి. కుజుడు జూలై 12 తర్వాత వృషభ రాశిలోకి వెళ్తున్నారు. శుక్రుడు 7 జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. బుధుడు 19 జూలై రోజు సింహరాశిలోకి వెళుతున్నారు. సో ఈ గ్రహాల ట్రాన్సిట్, గ్రహ సంచారం అనేది ఈ జూలై నెలలో ఈ విధంగా ఉంది. కాబట్టి ఈ ట్రాన్సిట్ని బట్టి ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క జూలై మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ నెల మొదటి వారంలో ఎక్కడికైనా టూరిజం కోసం వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా తీవ్రమైన విషయం కుటుంబ సభ్యులతో చర్చించడం సముచితం. తల్లిదండ్రులు మీ గురించి గర్వపడతారు. మీరు సామాజిక సేవలో చాలా చురుకుగా ఉంటారు. ఈ నెలలో నిర్మాణ పనులకు సంబంధించిన ప్రాజెక్ట్స్లో భారీ ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇతరుల వివాదాలలో మీరు మధ్యవర్తిగా ఉండవచ్చు. జూలై 19 తర్వాత మీరు మీ శత్రువులను వదిలించుకునే అవకాశం కనిపిస్తోంది. వివాహానికి సంబంధించిన విషయాలలో మీరు మధ్యవర్తులపై ఎక్కువగా ఆధారపడకండి. పెండింగ్లో ఉన్న న్యాయపరమైన విషయాలపై నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ నెల పరీక్షగా ఉంటుంది. ఈ నెలలో మీరు అదనపు పని కారణంగా ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటారు. కుటుంబ జీవితానికి మరియు మీకు ఉన్న సంబంధాలకు నెల మొదటి వారం శ్రేయస్కరం కాదు. రెండవ వారంలో వైవాహిక సంబంధాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే చర్చల ద్వారా పరిష్కారం జరుగుతుంది. చిల్లర వ్యాపారులకు 4వ వారంలో నగదు సమస్యలు ఎదురవుతాయి. మీరు మీ పనిని సహోద్యోగులకు వదిలివేయకండి, దాని వలన చిక్కులు వస్తాయి. తండ్రి యొక్క ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. ఇతరుల సలహాలు తీసుకునే బదులు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నెలలో. ఇవి కుంభరాశి వారి యొక్క జూలై నెల మాస ఫలితాలు.